దాన్ని అసెస్మెంట్ చేసుకోవాలి. రిఫ్లెక్స్ గానే ఉంటాయి సార్. షార్ట్ సఫరెన్స్ వేయను, లాంగ్ సఫరెన్స్ వేయను ఉంటుంది. అంటే ఎంత టైం పడుతుంది జనరల్ గా సార్ మీకు తెలిసి? 5 minutes నుంచి 10 minutes పడుతుంది. ఇట్ డిపెండ్స్ అపాన్ ద ఎక్స్పీరియన్స్. సార్ మనోడు 2 నిమిషాలని మొత్తం ఇట్లా కాళ్ళకు పూసేసి ఒక రిపోర్ట్ రాసేసి దమనులు సిరలలో నుంచి రక్తం సరిగా గుండెకి ప్రవహించడం లేదు, సో మీరు ఇమీడియట్ గా సర్జరీ చేసుకోండి అని చెప్పేసి ఇమీడియట్ గా 2-3 నిమిషాల్లో స్కానింగ్ అయిపోతుంది. తర్వాత 1 hour లో డబ్బులు కట్టించుకున్నారు. తర్వాత ఇమీడియట్ గా సర్జరీ అంటారు. సర్జరీ కూడా 10 నిమిషాలు చేసేసి 3 గంటలలో పంపించేస్తున్నారు. దీనికి 2,10,000 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు ఒక ట్రీట్మెంట్. ఇంకో ట్రీట్మెంట్ కు 4 లక్షలు చేస్తున్నారు. ఇది ఎక్కడ ఉంటుంది సార్? అమౌంట్ గురించి నేను చెప్పండి కాదు కానీ సార్, ఇట్ వేరీస్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. హాస్పిటల్ అని ఉంటుంది సార్. రిగార్డింగ్ దే కెన్ డూ సార్. దట్ అంతవరకు చెప్పవచ్చు. అమౌంట్ గురించి చెప్పడానికి కుదరదు సార్. సార్ ఇప్పుడు ఈయన రూరల్ లో ఉన్నటువంటి పేద వాళ్ళని దాదాపు లక్షలు గుంజుతున్నారు సార్. అదే విధంగా ఇంకొక విషయం ఏంటి అంటే నాబార్డ్ నుంచి లోన్ తీసుకొని రూరల్ ఫార్మర్స్ కి మేము ఫ్రీ ట్రీట్మెంట్ చేస్తామని చెప్పేసి రూరల్ లో ఉన్నటువంటి వాళ్ళని మభ్యపెట్టి వాళ్ళని హైదరాబాద్ తీసుకొచ్చి వాళ్ళ దగ్గర లక్షల రూపాయలు వసూలు చేస్తున్నాడు. ఇది ఎంతవరకు న్యాయం ఒకసారి మీరు ఆలోచించండి. మేము కూడా మీకు కంప్లైంట్ ఇస్తాము ఈయన మీద, ఎందుకంటే చాలా కంప్లైంట్స్ ఉన్నాయి. ఎందుకంటే చాలా ఫెయిల్యూర్స్ అయినాయి సార్. ఆ సర్జరీస్ చాలా ఫెయిల్యూర్ అయినటువంటి వాళ్ళు ఇక్కడే మన దగ్గర ఉన్నారు. ఇక్కడ